చూడండి మళ్ళీ ఈ రోజు అయితే గంప తెచ్చాను. గంప నింపంది బోనే పోవద్దు. ఓకే, ఇప్పుడు టమాటాలు దింపుదాం. పుల్లటి టమాటా, పాతకాలం టమాటా ఎంత బాగుందో చూడండి. మరి ఎంత సైజులో పెరుగుతున్నాయి, ఏమేమి టమాటాలు ఉన్నాయి అన్నది కూడా తెంపుతూ మీకు కొన్ని విషయాలు చెప్తాను. అయితే మా ఎంకవ్వ వచ్చింది. ఎంకమ్మ అంటారు, ఎంకవ్వ అని కూడా అంటారు. అయితే అమ్మ తెంపుతుంటుంది, నేను వీడియో షూట్ చేస్తాను. అయితే నాకు తెంపుకుంటూ వీడియో షూట్ అవుతలేదు, అందుకని ఈ కంచెలు అన్ని హార్వెస్ట్ వీడియోలు చాలా వస్తాయి. ప్రతిదీ మీరు చూడండి. ఓకే, మీరు చూడండి. అక్కడ చిన్నవి ఉన్నాయి, ఇగో ఇటు సైడ్ ఏమో పెద్దవి ఉన్నాయి. ఇప్పుడు పెద్దవి తెంపుకున్నాం, కొన్ని చిన్నవి ఉన్నాయట అవి కూడా తెంపుతుంది. ఇంకా పెట్టే, అక్కడ పెట్టు, అక్కడ పెట్టు, ఆడ పెట్టు. ఇగో ఇక్కడ ఇక్కడ ఇగో చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. మనం తెంపిన కొద్దీ మళ్ళీ మనకు పండ్లు అనేది రెడీ అవుతుంటాయి. మనం ఇట్లనే ఇసి పెడితే హోల్స్ పడతాయి. ఇక్కడ ఉన్నాయా అటు తెంపు. ఇంకా దూరకాయలు చూడండి ఎంత బాగున్నాయో. అయితే నేను పండు తెంపుకొని పచ్చడికి, వడియాలకు, వరుగులకు అన్నీ తెంపేసుకుంటున్నా. కొన్ని సీడ్స్కు, ఇంట్లో కర్రీస్కు, సాంబార్కు అన్నిటికీ పనిచేస్తుంది. దా ఎర్రెర్రై తెంపు. నా ఇంకా బాకు చెవులు వినవాడి. చెట్టు ఆకులన్నీ ఇట్లా అవుతున్నాయి. ఇట్లా అయినప్పుడు ఏం చేయాలంటే అంతా కట్ చేయాలి. రేపు ఒకరోజు మొత్తం దీని గురించి కట్ చేసుకుంటాను. కట్ చేస్తే మీకు క్లీన్గా కనబడుతుంది. మళ్ళీ ఒకరోజు కేటాయించుకోవాలి పని అనేది. ఇగో చూడండి, ఇగో ఇగో ఖరాబ్ అయింది. ఇగో ఇదేమో ఖరాబ్ అయింది. తెంపక చెట్టు పక్కకుండి ఇళ్ళనే ఇట్లా పిసికెత్తే ఇత్తులు వస్తాయి. కానీ ఇది పర్ఫెక్ట్ రాదనుకుంటా. ఇటు ఇంకొన్ని ఉన్నాయి, అన్నీ హార్వెస్ట్ చేద్దాం. ఇక చూడండి గుత్తులు గుత్తులు పడిపోతుందని ఇట్లా కట్టే వజన్ పెట్టిన. తీ అన్నీ చూపెట్ట, పెద్ద చూపెట్, కిందికి చూపెట్. ఇక చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. ఉండలేదు. ఇగో పట్టుకో, ఇవి ఫోన్ ఉన్నది, ఫోన్ ఉంది పట్టుకో. పండ్లే తెంపు. ఉన్నాయా చెట్టు చెట్టుకు చూడు. లేవు 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 అట్లా. ఇక్కడ ఉన్నాయి తెంపు. ఇగో ఇక్కడ ఉన్నాయి. తీ, నేను కూడా తెంపుతున్నా పట్టు. ఇగో ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో. గుత్తుల టమాటాలు మామూలుగా లేవు. చూడండి చెట్టు చుట్టూ ఎండిపోయినట్టు ఉన్నది. ఓకే, ఇంకొన్ని ఉన్నాయి ఇటు దిక్కు. ఇగో ఎంతగానం తెంపిందో చూడురి. ఇంకా తెంపుతుంది. ఇగో ఈ చెట్టుకైతే దాదాపు ఈ కొమ్మకు ఒక 5 కిలోలు ఉన్నాయండి. ప్రతి వీడియోలో చూపెట్టిన కొమ్మను గుర్తుంచుకోండి. ఇగో ఇంట్లో చూడురి ఎన్ని ఉన్నాయో. మస్తు పండినాయండి. కాయలు అయితే ఎన్ని ఉన్నాయో చూసి విపరీతంగా ఉన్నాయి. పండ్లు అయితే ఇక్కడ చూడండి ఎన్ని గనం ఉన్నాయో కాయలా. అమ్మో, ఈ గుత్తికే 2-3 కిలోలు ఉన్నాయి. చూడురు ఎన్ని ఉన్నాయి చూడరు. ఇంకా ఉన్నాయి ఆకుల పక్కకు. మస్తు ఉన్నాయండి ఈ గుత్తికైతే. ఏం లేదండి, చిన్నది. మన పాత వీడియోలు చూస్తే ఎన్ని గుత్తులు ఎట్లా కాస్తున్నాయి అంటే మన లైట్ వెయిట్ విధానం. ఎండిన ఆకులు, కొంచెం ఆవు పేడ, కొంచెం కోకోపీటు, కొంచెం మునుకుంటేయండి, అంతే మిక్స్ చేయండి. అన్నీ డ్రై, పచ్చి వేయద్దు. వేసిన వాళ్ళు ఒక 3 రోజులు ఆగి నీళ్ళు పోస్తే సూపర్గా కాపొస్తుంది, జబర్దస్త్గా. ఇప్పుడు మన ఛానల్లో చూసి ఎంతమంది మన విధానాన్ని చేస్తారో మీ అందరికీ తెలుసు. మరి మీరు మా ప్రీవియస్ చూడురి. ఫస్ట్ ఎవరు చేసి ఎంత తక్కువ మట్టిలో అన్నది కూడా గమనించుర్రి. మమ్మల్ని గుర్తుంచండి. ఇక చూడండి ఎన్ని గనం వెళ్తున్నాయి. తెంపిన కొద్ది వెళ్తూనే ఉన్నాయి. ఇక చూడుర్రి ఇంక ఎన్ని కాయలు ఉన్నాయి, ఎంత కథ. ఇటే అమ్మ, అగ చూడుర్రి ఎన్ని కాయలు. ఇలా మిరప చెట్టు ఉంది, ఇది కూడా నడుస్తూనే ఉంది. దానికే నడిపియాలి. మరి మీరందరూ కూడా మంచిగా తక్కువ మట్టిలో పెంచుకోండి.
ఇదొకటి ఎండలు బాగా అవుతున్నాయి ఇక్కడ కూడా. ఇది ఇట్లనే వేద్దాం, ఏమన్నా వస్తే రావచ్చు. ఇగో అమ్మ అయితే తెంపుతూనే ఉంది. ఇగో ఫ్రెష్ అటు లోపడుకుంది ఒకటి. ఎర్రది తెంపు. అగ్గో 3-4 ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఇంకోటి ఉంది కొంచెం పచ్చగా పడ్డది. చాలది. చూసిరా ఎన్ని గనం తెంపామో, ఇంకా వెళ్తూనే ఉన్నాయి. ఇప్పుడైతే గంప నింపుడే కంపల్సరీ. ఇవి ఇంకొక రకం టమాటాలు, ఇవి మళ్ళీసారి తెంపుదాం. వద్దు అంతే, అన్నీ ఒకటే రకం. అబ్బాయి ఎంత బాగుందండి, మన సొంత తోటలో మందు లేకుండా మనం పండించుకుంటే ఎంత బాగుంటుంది. సూపర్ ఉన్నాయండి టేస్ట్ అయితే. నేనైతే వచ్చినప్పుడు వాళ్ళ పచ్చిగా తినేస్తా గార్డెన్లో. ఇక ఎండ అయిన కొద్ది సైజు చిన్నగా అయ్యి గట్టిగా అవుతుంటాయి, అందుకని మనం దనదన దింపేసుకోవాలి. ఈ కంచాలి ఎండలు స్టార్ట్ అవుతున్నాయి, టమాటాలు అన్నీ దింపేసుకొని పచ్చడి చేయండి, వరుగులు చేయండి, అన్ని రకాలుగా చేసుకోండి. ఓకే.